అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. తాజాగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్కి అనుమతిస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలని, ఎవరు అర్హులు, ఫీజు ఎంత చెల్లించాలి, ఎప్పటి వరకు ఎలాంటి టైం ఉంది, ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సైనిక్ స్కూల్స్ అందరికీ తెలుసు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో సైనిక్ స్కూల్స్ ఒకటి. చాలామంది ప్రముఖులు ఇక్కడి నుంచి వచ్చారు. చాలా డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటుంది. 6th క్లాస్ నుంచి +2 వరకు ఉండేటువంటి సైనిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ కోసం చాలా పోటీ పడుతూ ఉంటారు. 4th, 5th క్లాసుల్లో చాలామంది స్టూడెంట్స్ని పూర్తిగా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఏటా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ నిర్వహించే సైనిక్ స్కూళ్లతో పాటుగా గడిచిన 2 ఏళ్లుగా అనుమతులు పొందినటువంటి కొత్త సైనిక్ స్కూళ్లలో కూడా ఈ అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఈ ఎగ్జామ్ సంబంధించి ముఖ్యమైనటువంటి డేట్స్ 10 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ తారీఖు వరకు రిజిస్ట్రేషన్కి ఎవరైనా చేసుకోవచ్చు, అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. అంటే దాదాపు 20 రోజుల పాటు గడువు ఉంది. ఈ రోజు నుంచే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజు కట్టలేదానికి 31వ తారీఖు లాస్ట్ డేటు. ఫీజు ఎంత కట్టాలి అంటే జనరల్ కావచ్చు, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, కాకుంటే ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు. ఎవరైనా కానీ 850 రూపాయల చొప్పున ఫీ చెల్లించాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మాత్రం 700 రూపాయల చొప్పున ఒక్కొక్క అప్లికేషన్కి ఫీ చెల్లించాలి. ఇక తర్వాత అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత అక్టోబర్ 30వ తారీఖు వరకు 2nd నుంచి 4th వరకు నవంబర్లో 3 రోజుల పాటు మీ అప్లికేషన్స్ ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని చేసుకోవడానికి కూడా కరెక్షన్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఇక అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఏ తేదీన జరుగుతుంది, వీటన్నిటిని తర్వాత తెలియజేస్తారు. ఎగ్జామ్ మాత్రం జనవరి 2026 నాడు జరగబోతుంది. జనవరిలో బహుశా సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది సహజంగా. సో కాబట్టి జనవరిలో మంత్ ఎండింగ్లోగా ఎగ్జామ్ ఉండొచ్చు అని అంతా అంచనా వేస్తున్నారు. ఇక ఎగ్జామ్ ఎట్టా ఉంటుంది, 6th క్లాస్ ఎంట్రన్స్కి మాత్రం 150 మినిట్స్ ఉంటుంది. 9th క్లాస్ ఎగ్జామ్కి 180 మినిట్స్ ఉంటుంది. 6th, 9th 2 రకాల అడ్మిషన్స్ ఉంటాయి. 6th క్లాస్లో అడ్మిషన్ కావాలంటే స్టూడెంట్ ఇప్పుడు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 9th క్లాస్లో అడ్మిషన్ కావాలంటే ఇప్పుడు 8th క్లాస్ చదువుతూ ఉండాలి. అంటే 6th, 8th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులుగా ఉంటారు. ఎగ్జామ్ టైం కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఇద్దరికి మధ్యాహ్నం పూటే ఉంటుంది. 2 to 4:30 వరకు 6th క్లాస్ వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకి 2 to 5 వరకు ఈ ఎగ్జాము ఉంటుంది. ఈ తర్వాత ఈ ఎగ్జామ్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారు, ఎట్లా మొత్తం అన్నిటి కూడా వెబ్సైట్లో ఇస్తారు. ఎవరన్నా చూడొచ్చు. nta.ac.inలో కానీ లేదంటే exams.nta.nic.in సైనిక్ స్కూల్ సొసైటీ అని మీరు ఎవరైనా క్లిక్ చేస్తే అందులో కూడా వస్తుంది. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ని 6 వీక్స్లోగా, అంటే బహుశా ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోగా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ జనవరి ఎండింగ్లో ఎగ్జామ్ జరిగితే రిజల్ట్స్ మాత్రం మార్చ్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో వస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఎగ్జామ్ డేటు తర్వాత అనౌన్స్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఎన్డీఏ లాంటి ప్రెస్టీజియస్ సంస్థల్లోకి వెళ్ళేదానికి సైనిక్ స్కూల్ ఒక గేట్వేగా కూడా ఉంటుంది. సో అలాంటి అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటితో పాటుగా మరొక 60కి పైగా ఇటీవల అనుమతించినటువంటి ప్రైవేటు సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక్ స్కూల్ ఉంది. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కలికిరిలో సైనిక్ స్కూల్ ఉంది. ఈ 2 సైనిక్ స్కూల్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. వేల మంది ఎగ్జామ్ రాస్తారు. మెరికల్ లాంటి వాళ్ళు మాత్రమే ఎంపిక అవుతారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రయత్నం చేయొచ్చు. గవర్నమెంట్ నడుపుతున్నటువంటి సైనిక్ స్కూళ్లలో మొత్తం అన్నీ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఇతర స్కూళ్ళలో 40-60 రేషియో మీద అందరూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ
ఎగ్జామ్ రాయడానికి అర్హతల విషయంలో చాలా క్లియర్గా పేర్కొన్నారు. 6th క్లాస్లో ఎంట్రన్స్ కావాలంటే 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే పిల్లలు ఎవరైనా సరే కానీ 1 ఏప్రిల్ 2014 31 మార్చ్ 2016 మధ్య జన్మించి ఉండాలి. అంటే 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చ్ ఎండింగ్లోగా ఆ 2 ఏళ్ల మధ్యలో జన్మించి ఉండాలి. అదే 9th క్లాస్లో మీకు ఎవరికైనా అడ్మిషన్ కావాలనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఏప్రిల్ 1 2011 నుంచి 31 మార్చ్ 2013 మధ్య అంటే 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఈ 9th క్లాస్లో అడ్మిషన్ ఇస్తారు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు 6th క్లాస్కి, ఇప్పుడు వాళ్ళు 5th క్లాస్ చదువుతూ ఉండొచ్చు. అదేవిధంగా 9th క్లాస్కి 13 to 15 మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. గర్ల్స్ కూడా ఇందులో ఎలిజిబుల్లే, అప్లై చేయొచ్చు. గర్ల్స్ కూడా సీట్లు అలాట్ చేస్తారు. రిజర్వేషన్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ సీట్లన్నీ కూడా ఉంటాయి. సో ఈ సైనిక్ స్కూల్లో చేరడం ద్వారా చాలా మంచి సేవా తత్పరత, ఇతర అనేక రకాలుగా మంచి లక్షణాలు అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. 6th క్లాస్లోనే చేరినటువంటి వాళ్ళు చాలా మంచి, అంటే కేవలం అకాడమిక్ ఒకటే కాకుండా ఇతర అన్ని రకాల యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. పేరెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, స్టూడెంట్స్ దానికి సిద్ధమైతే ఎగ్జామ్కి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించిన ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ టైం స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్ పెట్టి ఖచ్చితంగా మంచిగా ఎగ్జామ్ రాసి పిల్లల్ని సైనిక్ స్కూల్ వైపు ప్రోత్సహించండి. వాళ్ళు మంచి భారత పౌరులుగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేదానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో సైనిక్ స్కూల్ సంబంధించి. ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రయత్నం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియో లైక్ చేయడం, దాంతోపాటు ఎవరికైనా అకాడమిక్ గైడెన్స్ కావాలనుకుంటే మనం పర్సనల్గా మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు అవసరమైనటువంటి సలహాలు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.